హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆక్షన్ అనగానే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రకం ప్లేయర్స్ అయితే అవసరం ఉంటారు. కాబట్టి ఆక్షన్లో అలాంటి ప్లేయర్స్ని వాళ్ళైతే టార్గెట్ అయితే చేస్తారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ టార్గెట్ చేయబడిన ఒక మెయిన్ ప్లేయర్ గురించి అయితే చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వచ్చేస్తే ఆ ప్లేయరు ఎవరో కాదు, శ్రీలంకకు చెందినటువంటి నువాన్ తుషారా అని చెప్పి ఒక 29 years రైట్ అండ్ ఫాస్ట్ బౌలర్. రీసెంట్ టైంలో మనడు నేమ్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఇందుకే ముంబై ఇండియన్స్ ఎందుకు ఇతను కొంటారు అని చూసుకుంటే మనడు బౌలింగ్ యాక్షన్ మలింగాకి 100కి 99% సిమిలర్గా అయితే ఉంటుంది. 100కు 99% సిమిలర్ అంటే అర్థం చేసుకోండి. సిఎస్కే ప్లేయర్ అయినటువంటి మతీష్ పత్రాన కూడా మలింగా లాగే బౌలింగ్ వేస్తాడు కానీ బట్ సేమ్ తనలాగే యాక్షన్ అయితే వేయడు. మనోడు హ్యాండ్ మూవ్మెంట్ అయితే మలింగా కంటే కొంచెం డౌన్గా ఉంటుంది. బట్ ఈ తుషార్ మాత్రం బౌలింగ్ యాక్షన్ అయితే మలింగాకి కాపీ కొట్టినట్టుగా సేమ్ అయితే యాక్షన్ అయితే ఉంది. అండ్ మనోడు శ్రీలంక తరపున కూడా ఒక 5 T20 మ్యాచ్లు అయితే ఆడాడు. బట్ రెగ్యులర్గా ఎందుకు ఆడట్లేదంటే తనకి 2 years బ్యాక్ ఒక సీరియస్ ఇంజురీ అవడం వల్ల తను అయితే చాలా క్రికెట్కి అయితే దూరం అవుతున్నాడు. బట్ లాస్ట్ 1 year నుంచి రెగ్యులర్గా క్రికెట్ ఆడుతున్నాడు. చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఇంకా మలింగాకి అయితే ముంబై ఇండియన్స్కి ఇతనైతే రిఫరెన్స్ చేశాడంట. ఈసారి జరగబోయే ఆప్షన్లో తక్కువ బడ్జెట్లో నాలాంటి ప్లేయర్ కావాలంటే ఇతన్ని కొనమని చెప్పి. ఇంకా ముంబై ఇండియన్స్ కూడా ఎలాగో 4 ఫారిన్ ప్లేయర్స్ అయితే కొనుక్కునే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి సో ఈ తుషారాన్ని అయితే కొనాలని చెప్పి టార్గెట్ అయితే చేసినట్టు తెలిసింది. ఇంకా రీసెంట్గా ఐపీఎల్ ప్లేయర్స్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే వచ్చింది. దానిలో 333 మంది ప్లేయర్స్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యారో దానిలో మనోడు నేమ్ కూడా ఉంది. ముంబై ఇండియన్స్ ఇతని నేమ్ సెలెక్ట్ చేయడం వల్ల సో మనోడు నేమ్ అయితే ఆ 333 ప్లేయర్స్ల షార్ట్ లిస్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ ఈ జూనియర్ మలింగాన్ని కొనడం పట్ల మీరేమనుకుంటున్నారు? ఇంకా మనోడికి సంబంధించి మీలో ఎవరికైనా నాకన్నా ముందు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే సోషల్ మీడియాలో మనకు సంబంధించి చాలా వీడియోస్ అయితే నువాన్ తుషార్ అని చెప్పి సెర్చ్ చేస్తే వస్తాయి. ఇంకా మీకు ఐపీఎల్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మా దగ్గర నుంచి నెక్స్ట్ ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.